పోలీసులు అయితే నిన్న మొన్న తాగిన వాళ్ళు ఇక్కడ అందరూ ముఠా కడితే ఎవరు ఏ పోలీసు రాలే ఎవరు రాలే ఇవాళ ఎందుకు వస్తారు పోలీసు వాళ్ళు? ఏం చేసినాం? అడ్డర్లు చేసినామా? ఏం చేసినాము? ఎందుకు తీసేస్తాడు ఇల్లు? మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం, పైసలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాం. మేము ఒంటరి ఆడాలము, కష్టపడ అన్ని చూడాలి కదా. ఎట్లా పడితే అట్లా ఇల్లు తీసేస్తాడా? డబుల్ బెడ్రూమ్ 2 కోట్ల ఆస్తి తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తావా? డబుల్ బెడ్రూమ్ దేనికి ఇస్తావు? నువ్వు పండుకుంటావా? డబుల్ బెడ్రూమ్ లలో నువ్వు పండుకుంటావా? నువ్వు ఉంటావా? నీ భార్య ఉంటుందా? సార్ నేను ఒకటే అడుగుతున్నా, ఎఫ్టీఎల్ అంటున్నారు కదా, ఫ్లడ్ లిమిట్ అంటే ప్రజలకి హాని వచ్చినప్పుడు ఆ లిమిట్ క్రియేట్ చేస్తారు. అక్కడ ప్రజలు హ్యాపీగా ఉంటాయి. ఎఫ్టీఎల్ ఏంటండి? ఇది అప్పుడు నీళ్లు కొట్టుకుపోతే మనుషులు కొట్టుకుపోతాయి అనే ప్రాబ్లమ్ లో ఎఫ్టీఎల్ చేస్తారు. ఇప్పుడు అందరూ న్యూస్ అయింది కదండి, ఎఫ్టీఎల్ ఎట్లా వస్తుంది? ఏమో కమిషనర్ వచ్చి నేను మీకు పనిచేయట్లేదు, అరే కమిషనర్ నువ్వు మా డబ్బుల ఇన్కమ్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, మా హౌస్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ అన్ని ట్యాక్స్లు మావి. మేము బయట కంట్రీలో ఉండి మీకు డబ్బులు పంపిస్తున్నాం. అదిగో మా తమ్ముడు వచ్చాడు నిన్న 50,000 టికెట్ పెట్టుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. మాకెందుకు అవసరం ఇవన్నీ? మా ఇంట్లో పడి మీరు మమ్మల్ని మేము దౌర్జన్యం చేస్తారా? మేము క్రిమినల్సా? మేము రేవంత్ రెడ్డి గారు ఇది మీకు కరెక్ట్